అయ్యప్ప స్వాముల ఆరటు ఉత్సవం కన్నుల పండుగ చేసింది. బెల్లూరి అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక ఉత్సవానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు మాజీ మంత్రి జోగురామన్నలు హాజరై ధర్మశాస్త్రకు ప్రత్యేక పూజలు చేసి మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి పల్లకి శోభాయాత్రను ప్రారంభించారు. మాలాధారుల శరణు ఘోషలు, భజన సంకీర్తనలు, డీజే భక్తి గీతాలతో వీధులు మార్మోగాయి. అభినవ శబరిమల పట్టణ శివార్లోని బెల్లూరి అయ్యప్ప ఆలయంలో మండలకాల దీక్షల సందర్భంగా ఏటా నిర్వహించే స్వామివారి ఆరటు ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయ అర్చకుడు మేల్శాంతి శంకరన్ నంబూద్రి ఆధ్వర్యంలో ఉదయం ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకం, విశేష అలంకరణ క్రతువులను వైభవంగా నిర్వహించారు. గోపాలకృష్ణ మఠంలో ఉంచిన ధర్మశాస్త్ర ఉత్సవ విగ్రహానికి మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసి పల్లకి యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పంచవాయిద్య నడుమ చేపట్టిన స్వామివారి పల్లకి యాత్ర కన్నుల పండుగ చేసింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్నలు పల్లకి యాత్రను సందర్శించి స్వామివారికి పూజలు చేసి శోభాయాత్రలో పాల్గొని కొద్ది దూరం వరకు పల్లకిని మోశారు. మాలాధారులతో కలిసి ఆలయం వద్ద తేటతుల్లి ఆడుతూ భక్తులను ఉత్సాహపరిచారు. ఇదిలా ఉంటే స్థానిక గోపాలకృష్ణ మఠం వద్ద ప్రారంభమైన పల్లకి యాత్ర అయ్యప్ప దీక్షాదారుల శరణు ఘోషలు, స్వామి నామస్మరణల నడుమ పట్టణ వీధుల గుండా నేత్రపర్వంగా సాగింది. దారి వెంట అయ్యప్ప మాలాదారులు భజన సంకీర్తనలు, తేటతుల్లి ఆడుతూ ముందుకు సాగారు. మహిళలు, భక్తులు మంగళ హారతులతో పల్లకిని ఎదుర్కొని పూజలు చేశారు, కానుకలు సమర్పించుకున్నారు. దారి వెంట స్వాములకు పలువురు భక్తులు పాలు, పండ్లు, భిక్షను ఏర్పాటు చేశారు. భక్తులు ఆలపించిన భజన సంకీర్తనలు పరవశను చేశాయి. అనంతరం శివాజీ చౌక్ నుంచి పెనుగంగా తీరం వరకు ప్రత్యేక వాహనాల్లో అయ్యప్ప స్వాములు, భక్తులు తరలి వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత అయ్యప్ప మేల్శాంతి ఆధ్వర్యంలో స్వామివారికి చక్రతీర్థ స్నానం చేయించి అక్కడే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోనూ స్వామివారికి అభిషేకాది పూజలు నిర్వహించి భక్తులకు భిక్షను ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చందా గణేష్, తిప్పని సత్యం, గౌరు లక్ష్మణ్, పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి దీక్షాదారులు, భక్తులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా అయ్యప్ప మండల కాల దీక్షలతో పాటు ఆలయంలో కేరళ సాంప్రదాయ పద్ధతిలో వివిధ పూజాధికాలు, ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. 41 రోజుల పాటు కఠోర నియమ నిష్టలతో స్వామి దీక్షను ఆచరించడం ఒక ఎత్తైతే, స్వామి దర్శనం కోసం ఇరుముడి వేసుకొని కేరళ చేరుకోవడం మరో ఎత్తని, ఇవన్నీ అకుంఠిత దీక్ష, శ్రద్ధాభక్తులతోనే సాధ్యపడతాయన్నారు. అయ్యప్ప స్వామి కరుణతో స్వాములతో పాటు జిల్లా ప్రజలకు మేలు జరగాలని, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. నేను మా 19 సంవత్సరాలు కంటిన్యూగా మాలాధారణ చేసినటువంటి ఒక అయ్యప్ప స్వామి భక్తునిగా చెప్తా ఉన్నా. స్వామి ఏది కూడా కాలకుండా ఇచ్చినటువంటి గొప్ప మనస్తత్వం అయ్యప్ప స్వామిది. మరొకసారి మనందరినీ కూడా అయ్యప్ప స్వామి చల్లగా చూడాలని, ఆదిలాబాద్ ప్రజలకు ఎటువంటి ఎక్కడ ఏ కష్టాలు రాకుండా నిండు మనతో మనల్ని ఆశీర్వదించాలని కోరుతూ స్వామి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న, గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతులు మాట్లాడుతూ
తమలోని దురలవాట్లు దురాలోచనలు వీడనాడేందుకు మండల కాల దీక్షలను భక్తి శ్రద్ధలతో ఆచరించే స్వాములు దీక్షల అనంతరం సైతం అవే నియమాలను అనుసరిస్తూ సన్మార్గంలో నడవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి పరోపకారం సేవాభావాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రతి అయ్యప్ప భక్తుడు దీక్షను తనతోనే ముగించకుండా కన్నెస్వామితో దీక్షను ఆచరింపచేసి ప్రోత్సహించాలని సూచించారు. నేను భక్తులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనం అయ్యప్ప స్వామి ఆలయాలు ఎన్ని కట్టుకున్నా, ఎన్ని ఆలయాలు నిర్మాణం చేసుకుంటే అంత మంచిది. దాని కొరకు అందరూ కలిసి ఒక ఈగోకో ఒక వ్యక్తిగతంగా ఎవరో వ్యక్తుల కొరకు కాకుండా మరి స్వామి అయ్యప్ప ఆలయాలు ఇంకా వెళ్తూ ఉండాలి, భక్తులు పెరుగుతూ ఉండాలి. ఎక్కడ కూడా మనమందరం నాది నాది అనేటటువంటి మాట కాకుండా మనమందరం హిందువులము, మనమందరం అయ్యప్ప స్వామి భక్తులటువంటి దాంట్లో అందరం కలిసి ఈ రకంగా ఇటువంటి కార్యక్రమం ఇంకా చాలా గొప్పగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మనతో పాటు అయ్యప్ప దీక్ష ఇండి కావద్దంటే మీ అందరి బాధ్యత, గురుస్వామిదే కాదు, గురుస్వామిదే బాధ్యత కాదు, అయ్యప్ప దీక్ష తీసుకున్న ప్రతి స్వామీజీ బాధ్యత. కన్యస్వాములని ఎవరైతే యువత ఉన్నదో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న యువత అందరినీ కూడా తప్పకుండా అయ్యప్ప దీక్ష మాల ఒక్కసారి జీవితంలో వేయించవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కనుక అందరం కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. కన్యస్వాములను ప్రోత్సహించండి. మొదటిసారి ఎవరైతే మాల వేసుకుంటున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించాలి.